అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమానాశ్రయం వరకు భారీ వాహన ర్యాలీని విజయనగరం కోట వద్ద ప్రారంభించిన మంత్రి ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ భోగాపురం ఎయిర్పోర్ట్ మంత్రి కొండపల్లి ఎయిర్పోర్ట్ తో గొప్పగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మంత్రి శ్రీనివాస్ ప్లెడ్జ్ వాల్ పై సంతకాలు చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్ డౌన్ చూపిస్తూ డిజిటల్ టైమర్ వాల్ ఆవిష్కరణ సెల్ఫీ పాయింట్ లో ఉత్సాహంగా సెల్ఫీలు తీయించుకున్న ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఎస్పీ ఏఆర్ దామోదర్ జేసీ సేదు మాధవన్ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి అదితి విజయలక్ష్మి గజపతి రాజు లోకం నాగమాధవి కిమిడి కళా వెంకట్రావు కర్రోతు బంగారరాజు కిమిడి నాగార్జున పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు చోటిచ్చిరావు మంత్రివర్యులు మన గౌరవ జిల్లా అధికారి డాక్టర్ గారు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శాసనసభ్యుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారు చెప్పిన రీతిలో టైమర్ మరియు ప్లెడ్జ్ వాల్ సార్ డిప్యూటీ సీఈఓ గారు జిల్లా అధికారులు ఒకసారి రావాలి సార్. ఈ ర్యాలీలో పాల్గొనడం యొక్క ముఖ్య ఉద్దేశం అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఈరోజు మన ర్యాలీ ద్వారా రేపు 1వ తారీఖున ఇనాగ్రేట్ అవబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఇనాగ్రల్ ఈవెంట్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఒక మైలురాయి కింద మిగులుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మన ప్రాంత అభివృద్ధికి ఎంత భవిష్యత్తు కల్పిస్తుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకుంటూ స్వాగతిస్తూ, గతంలో మనందరికీ తెలుసు పెద్దలు పూజ్యులు పూసపాటి అశోక చిత్తరాజు గారు మనందరికీ కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పట్ల పూర్తిగా మమేకమై ఆయన జీవితాన్ని మొత్తం కూడా మన ప్రాంతానికి మన ఊరికి ఆయన చేసినటువంటి సర్వీస్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఆయన తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈ విశాఖపట్నం దగ్గరగా, శ్రీకాకుళం దగ్గరగా, విజయనగరం దగ్గరగా సెంటర్గా ఉంటే బాగుంటుంది, అది ఈ ప్రాంతంలో అయితే బాగుంటుందని ఆయన పెట్టినటువంటి తలంపు మనం ఈరోజు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎన్నో విధాలుగా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కలవచ్చి నిన్న మొన్న ఆయన పైడితల్లమ్మ టెంపుల్ అప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎయిర్పోర్టు మనం తలంపు చేశాము, మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసుకొని మనం ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ, మరి అలాంటి నాయకత్వాన్ని మీరు బలపరిచేలాగా మీరందరూ కూడా గెలిపించినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటికే చాలా చాలా ప్రతిపాదనలు ఈరోజు మన రాష్ట్రంలో వస్తున్నాయి. కేవలం ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ రావడం వల్ల విశాఖపట్నం ప్రపంచానికి కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన ప్రపంచంలో నలువైపులు ఎవరున్నా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకే మీరు చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ పెట్టి ఒక పెద్ద ఐటీ హబ్ పెడుతుంది సుమారు 1000 ఎకరాల్లో. మరి ముఖ్యంగా భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్ కూడా పెద్ద ఎత్తున రేపొద్దున భవిష్యత్ కాలంలో భోగాపురం పరిసరాల్లో, భోగాపురం మండలంలో పరిసరాల్లో 3 చోట్ల పెట్టి అక్కడ కూడా పెద్దగా ఐటీ స్పేస్ కూడా తీసుకురావడం జరుగుతుంది.